అయ్యా, మహాభారతం మీద ఇంకో సందేహం అండి. వాటిని పర్వములు అన్నారు కదా, అంటే చెరుకు రసం వంటివి అన్నారు కదా, ఎందుకు చెరుకుతోటి ఎందుకు పోల్చాలండి? వేరేవేం లేవా అన్నారు ఎవళ్ళో పాపం. నిజమే. శ్రీమద్ రామాయణాన్ని కాండములు అన్నారు, దాంట్లో ఘట్టాలని. భాగవతాన్ని స్కంధములు అన్నారు, దాన్ని జాగ్రత్తగా. విష్ణు పురాణాన్ని అంశలు అన్నారు. అలాగే స్కాందం ఇలాంటి ఖండము అన్నారు వాటిని. భారతాన్ని పర్వము అన్నారు. భాగవతాన్ని స్కంధమని చెప్పడంలో అర్థం ఏమిటో తెలిసిన చాలా అందంగా చెప్పారు. అవన్నీ పక్కనట్టే పెట్టండి. భారతాన్ని పర్వమని చెప్పడంలో ప్రతి పర్వ రస స్ఫోరక అని చెప్తాడు. ప్రతి పర్వములో రసం ఉంటుంది. మీరు ఎప్పుడైనా చెరుకు పల్లెటూళ్ళకి వెళ్ళి తిన్నారా? అలవాటు లేదు. రోడ్డు పక్కన బళ్ళు ఉంటాయి, దాంట్లోనే తిప్పి 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 అది రసం అంతా వచ్చేసినా కూడా ఆ పిప్పిని మళ్ళీ తిప్పి రసం తీస్తాడు. చెరుకు లోపల అంతటి రసం ఉంటుంది. అంతేకాదు, చెరుకు కర్రలో గొప్పతనం తెలుసా అండి? చెరుకు తోట వేశారు, వేసిన తర్వాత పంట చేతికి వచ్చింది, చెరుకు కోసేశారు. చిన్న చిన్న ముక్కలు మాత్రమే ఉంటాయి పంట పొలంలో. అప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఆ పంట పొలానికి నిప్పు పెడతారు. ఆ ముక్కలన్నీ కాలిపోతాయి. కాలిపోయిన తర్వాత మళ్ళీ దున్నిన తర్వాత నీరు పారిస్తారు దాంట్లో. తమాషా, కాలిపోయాయంటున్నారా? ఆ కాలిపోయిన ముక్కల్లోంచి మళ్ళీ చెరుకు పుట్టుకొస్తుంది. ఇలాగ కనీసం ఒక్కసారి చెరుకు తోట వేస్తే కనీసం 4 సార్లు చేతికి పంట వస్తుంది. అది విశేషం. మహాభారతం కూడా, మహాభారత గాథలు కూడా అలాంటివే. అంటే ఏమిటి? నీకు నచ్చింది కట్ చేసావు, పట్టుకుపోయావు, తగలబెట్టావు, మళ్ళీ దాంట్లోంచి మళ్ళీ కొత్తది వస్తుంది, దాంట్లోంచి మళ్ళీ వస్తుంది. అంటే పర్వం అంటే చెరుకు గడలో ఉన్న ముక్క అని అర్థం అన్నమాట. దాన్ని ఎందుకు పోల్చాలండి? ఇప్పుడు మీరు తాగేది ఎలా రసం తాగుతున్నారు. పల్లెటూళ్ళల్లో లారీల మీద బళ్ళ మీద పోతుంటే పిల్లలు వెనకాల పిల్లలు ఆక్కుని కొరుకు తింటుండేవారు పాపం. పాత సినిమాలో చూపిస్తారు. తినేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ చెరుకు కర్ర పట్టి ఉంటుంది తొక్క, జాగ్రత్తగా పళ్ళతోటి పట్టి లాగాలి. లాగేటప్పుడు తేడా వచ్చిందనుకోండి, పెదవి పగిలిపోతుంది, నాలుగు చిరుకుపోతుంది. మహాభారతంలో కథలో పై కథంతా కూడా చెక్క పొట్ట లాంటిది, దాని పట్ట లాంటిది, తొక్క వంటిది. జాగ్రత్తగా తీయకపోతే మీ బుర్ర చిరిగే ప్రమాదం ఉంది, ఆలోచన చెడిపోతుంది. అప్పుడు దాంట్లో రసం ఉంటుంది. ఎంత బాగా నమిలితే అంత రసం వస్తుంది. కానీ దాంట్లో అన్ని బ్రహ్మాండంగా ఈనెల్ లాంటివి ఉంటాయి కదా, మీరు ఎంత బాగా నమిలితే. అలాగే మహాభారత గాథలను కూడా ఎన్నిసార్లు ఎక్కువ చదవగలిగితే అంత కొత్త విశేషాలు దాంట్లో పడతాయి. అయ్యిందా అక్కడితోటి? తిన్నారండి, మిగిలిన పళ్ళు తింటే మంచిగా తాగొచ్చును. చెరుకు రసం తాగిన, చెరుకు కర్ర నవిలిన నోరంతా పాడని చెప్పి పుక్కి నుంచి నీళ్లు ఉమ్మేసేయండి సరదాగాను, నోరంతా పొక్కిపోతుంది, పెదవులు పగిలిపోతాయి. అంచేత బాబు, చెరుకు రసం తాగిన, చెరుకు కర్ర తిన్న నోరంతా పాడైపోయిందని చెప్పి వేరే ఇంగ్లీష్ నవలు ఎలా చదువుదాం అన్నట్టయితే నీ బుర్ర తగలడుతుందని చెప్పడానికి అందుతుంది. అందుకని ఎందుకంటారా, మహాభారతంలో మీ ఇరిగేషన్స్ తెలుసు నాకు. ద్రౌపదికి 5 భర్తలు ఏమిటండి, ఇదేం పెద్ద విశేషమా? పైగా పెళ్లి చేసి పైగా స్వయంవరం పొందిదేమో అర్జునుడా, మరి ఏమి పని రానివాడు ధర్మతో మూల కూర్చున్నాడు, ఆయనకి ఎందుకంటే భార్య ఎలా కాపడం చేసిందంటే ఆవిడ. ఇది ప్రశ్న. అలాగే దమయంతి కథ, సతీ సావిత్రి కథ, ఇలాంటి బోళ్ళన్ని కథలు ఉన్నాయి. ప్రతి చోట మీకు ఎక్కడొక్కడ అనుమానం. అలాగే ద్రౌపదికి అంత అవమానం జరుగుతుంటే చూస్తూ ఎలా ఉంటుందండి? ద్రౌపదికి అవమానం జరిగిన చోట ఎక్కడో తెలుసునా? స్టేడియంలో జరిగింది. స్టేడియం ఎంతో తెలుసునా? 300-400 ఎకరాల స్థలంలో కట్టారు అది. అంటే ఎటుపక్క నుంచి ద్రౌపది లాక్కొస్తాడో ఎవరికీ తెలియదు. అది 5-6 వేల మంది కూర్చున్న చోటది. అది జరిగింది. అది ఈ దేవన ఉపన్యాసాల్లో చెప్తున్నారా? చెప్పటల్లా. సువిశాల సుప్రవేశ అని అంటాడక వ్యాస భగవానుడు ఆ స్టేడియంని వర్ణన చేస్తూ. భీష్ముడు అదే గోల పెట్టాడు, నువ్వు ఇక్కడికి తీసుకున్న తెలియదు తల్లి అన్నాడు పాపం. ఇది విశేషం. ఇలాంటి రహస్యాలు బోల్డన్ ఉన్నాయి, ప్రతి కథలోనూ ఉన్నాయి. ఆఖరికి వాస్తుశాస్త్రం ఇప్పటిదే అంటున్నారు మీరు కాదు. సర్పయాగం చేద్దామని జనమేజయుడు కూర్చోగానే ఋషులు వచ్చి యాగ పరీక్ష చేసి యాగశాల చూసి ఈ సర్పయాగం సగంలో ఆగిపోతుంది అని చెప్పాడు. ఆగిపోయింది. అది వాస్తుశాస్త్రం చెప్పాడు, దాంట్లో లేనిది లేదండి. అంచేత దయచేసి కథలు తెలియకపోతే కథా సంబంధమైన పరామర్శ సూత్రాలు ఉంటాయి, చూడండి కథ లోపల ఒక్కసారి, మీకు తెలుసుకోండి. ఏతత్ర బ్రాహ్మణ సమ్మర్శిన. ఈ అంచేత ధర్మ సూక్ష్మాలు తెలియకపోయినా, ఇంకోటి తెలియకపోయినా, తెలుసున్న పెద్దలు మన మధ్య ఉన్నారు,
వెళ్ళి తెలుసుకోండి. అంతే తప్ప ఇతర దేశాల వాళ్ళు చెప్పింది, హేతువాదులు మనం చెప్పింది అలాంటి వాళ్ళ మటు వెనకబడ్డట్టయితే మహాభారతం ఉన్నది మీరు నెత్తి మీద పెట్టుకునే ఇలియడ్, ఒడెస్సీ ఇలాంటివి ఉన్నాయే వాటికి అన్నిటికంటే కూడా గొప్ప గ్రంథమయ్యా ఇది. పంచమ వేదము అంటే పంచముల వేదం అన్నాడు దుర్మార్గుడు, కాదది 5వ వేదం అని అర్థం అన్నమాట. గమనించండి. అంచేత తెలియకపోతే తెలియనివన్నీ తప్పులనుచు అన్న తెనాలి రామకృష్ణ పద్యం అవుతుంది. నీ నోట మన్ను పడ అని పట్టు పద్యం తిట్టాడు పాపం. తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ తత్ర బ్రాహ్మణా సమ్మరిచిన అంచేత బాబో వెళ్ళు, చదువుకో, తెలుసుకో. అందుకని మహాభారతాన్ని ఘట్టములని పర్వములు అన్నారు. 18 పర్వాలు. 18 పర్వాలు 4 వేదాలకి సంకేతమని ఒక అమాయకుడు ఎవరో పుస్తకం రాశారు. మహాభారత పర్వానుక్రమిక అని చెప్పి గ్రంథం ఉంది. కాస్త దొరుకుతుంది బయట, సరదాగా చూడండి. అది విశేషం. స్వస్తి.